చందుబాయ్ చెప్పు. ఎట్లా అనిపింది ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఎట్లుంది పరిస్థితి మరి? మనుషులు ఎక్కువ లేదా? మీ ఆటో పరిస్థితి ఏంది మరి? ఇంకేంది, మొత్తం ఫ్రీ బస్ పెట్టిళ్ళు. 60 మంది 70 మంది వేడి దాంట్లో 120 మంది పోతుళ్ళు. టైర్లు మొత్తం వేడి ఆడ కింద కూర్చుంటున్నాయి. అయినా కానీ బస్సులలో ఎక్కుతున్నాయి. కానీ ఆటో డ్రైవర్లకు మాత్రం ఏ హెల్పింగ్ లేదు, ఏం లేదు. బయట రాష్ట్రంలోనేమో బాగుపడుతున్నాయి, మన రాష్ట్రంలోనేమో రోడ్డు మీదకి వచ్చింది. ఇట్లా ఒకదాడ కూర్చుని దావతులు వేసుకునే పరిస్థితికి వచ్చింది. భార్య పిల్లలు గవర్నమెంట్ ఏమని కోరుకుంటున్నాం? మాకు కూడా ఏదో ఒక సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము కూడా గవర్నమెంట్ నుండి మాకు కూడా చెప్పింది కదా, 10,000 ఇస్తాం, 15,000 ఇస్తామని చెప్పింది. ఇప్పుడు పక్క రాష్ట్రంలో 15,000 ఇస్తున్నారు డ్రైవర్లకు, మాకు ఏది కూడా లేదు. మామా డ్రైవర్ల పరిస్థితి మరీ బేకార్ అయిపోయింది ఫ్రీ బస్ పెట్టిన తర్వాత. మరీ ఘోరంగా ఘోరమైంది. ఎప్పుడు చూసిన బ్రిడ్జ్ కింద రావాలి, అట్లని పెట్టుకోవాలా, తాగుకుంటా కూర్చోవాలా, అట్లా అయిపోయింది పరిస్థితి. రూపాయి సంపాదన లేదు, రూపాయి ఏది లేదు. దేశంకి వెళ్ళి వచ్చి ఆటో నడుపుకొని బతుకోమని ఒక 10 మంది వచ్చారు. ఆ 10 మంది మళ్ళీ ఇప్పుడు దేశం పోదామా అని చెప్పి చూస్తున్నారు. ఏజెంట్ల మోసాలు కూడా ఎక్కువైపోయినాయి. ఏద్దాం మామ, చూపెడతా చూడరు ఈ మాటల పరిస్థితి. ఆటోలో సీట్లు వినిగిపోతే కూడా చేయించుకోనంత హీనంగా అయిపోయింది. ఆటోలని చూపిస్తాం ఆ పరిస్థితి చూడరు ఒకసారి. మామ, ఇది మా ఊర్లో ఉన్న డ్రైవర్ల ఆవేదన కాదు, ప్రతి ఒక్క డ్రైవర్ అన్న ఆవేదన మీకు తెలియద్దామని ఈ వీడియో ఇస్తున్నా. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటోమొబైల్ షాప్ వాళ్ళు, పంప్చర్ షాప్ వాళ్ళు, దీనికి సంబంధించిన టైర్ షాప్ వాళ్ళు, ప్రతి ఒక్కరికైతే నష్టమే జరిగింది. మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు ఆటోల మీద ఆధారపడి, కొన్ని లక్షల ఫ్యామిలీసే ఉన్నాయి. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇప్పుడు క్యాబ్స్ డ్రైవర్స్ కానీ, ఎటువంటి డ్రైవర్ కానీ, మోటార్ ఫీల్డ్లో ఉన్నవారైతే ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆవేదన మీకు తెలియద్దామని ఈ వీడియో ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికైతే ఈ వీడియోని షేర్ చేయండి.